ఏ తప్పు చేశాడు అని చెప్పి యేసుక్రీస్తుకు సిలువ వేశారు. ఏ నేరం చేశాడు అని చెప్పి యేసుక్రీస్తును ఆ విధంగా సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేశారు. పిలాతు అంటున్నాడు, ఇతనిలో ఏ నేరము నేను కనుగొనలేదు, ఏ తప్పు ఏ దోషము నాకు కనిపించటం లేదు. అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు, అధికారులు సిలువ వేయండి, ఏ తప్పు చేశాడు, యూదులకు రాజు అని తన్ను తాను ప్రకటించుకున్నాడు, దైవ కుమారుడు అని చెప్పి తాను ప్రజలను మభ్యపరుస్తున్నాడు. ఆయన ఏమైతే ప్రకటించాడో అది వాస్తవం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు నందు విశ్వసించువాడు నశించక నిత్య జీవము పొందునట్లు దేవుడే తన కుమారుడు యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఆయన దైవ కుమారుడు అనేది వాస్తవం, నిజం, కాదనలేని సత్యం. ఆయన యూదులకు రాజు మాత్రమే కాదు, ప్రపంచానికే ఆయన రారాజు, రాజాది రాజు, కాదనలేనటువంటి సత్యం. ఒక సత్యాన్ని ఆధారం చేసుకొని ఆ రోజు అధికారులు, మతోపదేశకులు, బోధకులు అన్యాయంగా యేసుక్రీస్తుకు శిక్ష విధించే విధంగా తప్పుడు సాక్ష్యాలు ప్రవేశపెట్టారు. ఆఖరికి పిలాతు అంటున్నాడు, ఇతనుకు శిక్ష విధించి నేను పాపాన్ని కొని తెచ్చుకోలేను, ఈ శిక్షలో నాకు ఎటువంటి ప్రమేయము లేదు అని చెప్పి తన చేతులు కడిగేసుకున్నాడు. అటువంటి సమయంలో అధికారులు, మతాధికారులు లేఖనములో రాయబడినట్టుగా యేసుక్రీస్తును సిలువ వేయడానికి అప్పగించారు. అలా యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు, కానీ వాస్తవంగా దేవుడు నువ్వు నరకంలో కాలిపోవాలి, కూలిపోవాలి, తగలడిపోవాలి ఆశించటం లేదు. కాబట్టే నీ కోసం, నా కోసం తన ప్రియ కుమారుని యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు. ఎందుకని? మనం చేస్తున్న పాపమే మనల్ని నరకానికి ఈడ్చుకొని పోతుంది. మనం వేస్తున్న వేషాలే మనల్ని నరకంలో కాల్చేయబోతున్నాయి. కానీ ఏ ఒక్కడు నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షించబడి పరలోకానికి రావాలి దేవుడు ఆశిస్తున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటే ఎలా? పాపిష్టి మనిషి ఏ రీతిగా పరలోకంలో అడుగు పెట్టగలడు? అసాధ్యం. అసాధ్యంగా ఉన్నటువంటి దీనిని సాధ్యపరచటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకని? నశించిన దానిని అనగా నిన్ను నన్ను వెదకి రక్షించటానికే యేసు ఈ భూమి మీద అడుగు పెట్టాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణము, ఆ మరణము తర్వాత ప్రతి ఒక్కరి కొరకు ఎదురు చూస్తుంది నరకము. నరకం గురించి బైబిల్ సెలవిస్తుంది ఏంటో తెలుసా? అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును, హల్లు కొరుక్కోవడం, ఏదైనా నొప్పి, ఏదైనా బాధ, ఏదైనా గాయము బహుగా బాధిస్తున్నప్పుడు సాధారణంగా ఏం చేస్తావు? పళ్ళు బిగిస్తావు. పళ్ళు బిగించి ఆ బాధను దిగమింగుకునే ప్రయత్నం చేస్తావు. నరకంలో ఉన్నటువంటి బాధ దిగమింగుకోలేక పళ్ళు కొరుకుతావు, నిత్యము ఏడుస్తావు. సంవత్సరమా, 2 సంవత్సరాల, ఎంతకాలం? బైబిల్ సెలవిస్తుంది, యుగ యుగములో ఒక వ్యక్తి నరకంలో అడుగు పెడితే కాలుతూనే ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. పురుగు చావని, అగ్ని ఆరని ఆ భయంకరమైన స్థలంలో శరీరం అంతా పురుగులు పట్టేసి నరకంలో నిత్యము కాలుతూనే 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 ఉంటావు. ఆ భయంకరమైన శిక్ష నువ్వు భరించలేవు, సహించలేవు అని దేవుడు గమనించాడు. కాబట్టి నువ్వు చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి, ప్రతి పాపము నుండి నీకు విడుదలను, విమోచనను అనుగ్రహించటానికి దేవుడు ఏర్పరిచిన ఒకే ఒక్క మార్గం, అది సిలువ మార్గం. అందుకే పౌలు అంటున్నాడు, సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఎందుకని? ఆ సిలువే ఒక పాపికి పరలోక మార్గాన్ని చూయించింది. ఆ సిలువే
ఒక పాపికి పాప క్షమాపణను ప్రసాదించింది. ఆ సిలువ చెంతకు మనం చేరితే, ఆ క్రీస్తు పాదాల చెంతకు మనం చేరితే, అక్కడి నుంచి ప్రభు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తాడు. యుగ యుగములు ఆయనతో నివసించే భాగ్యాన్ని ఉచితంగా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తాడు.